అశోక్ చక్రవర్తి అశోక్ చక్రవర్తి కాదు చాలా ఓకే ఓకే లడ్డు కన్నయ్య అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము చిక్కుడుకాయలు వలుసుకుంటాం అన్నమాట. ఆకుకూర పప్పు ఉంది నిన్నటిది. అలాగే ఈరోజు ఇది వలుసుకుంటాం. ఈరోజు చిక్కుడుకాయ తాళింపు చేసి ఇవి మా పిన్ని తెచ్చింది అనమాట. తెచ్చిలేదు, మా పిన్ని చెట్టు వేసింది. చెట్లు కోసుకొచ్చినట్టు అనమాట. ఆర్గానిక్, ఏం మందులు కెమికల్స్ వాడినవి కాదు ఇవి. చాలా బాగుంటాయి కదా. చిక్కుడుకాయ తాలింపు ఎంతమందికి ఇష్టం మీలో? వలుసునా వలుసు వలుసు. ఆ చెయ్యి కూడా తీసుకో, ఆ చెయ్యి తీసుకో. అయితే ఇలా ఇటు ఇటు తీసేసి మీతో కొంచెం మాట్లాడాలని నేను ఇది ఒలుసుకుంటూ లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, నాకు కొన్ని పుచ్చులు ఉంటాయి లోపల, కానీ వీటిలో పుచ్చులు లేవు కాబట్టి చేయాల్సిన అవసరం లేదనమాట. చిక్కుడుకాయ చాలా మంచిది కదా, ప్రోటీన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. పెడతా కానీ నువ్వు ఇప్పుడు చిక్కుడుకాయలు వస్తున్నానా తాళింపు చేసుకొని పచ్చి టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొన్ని ఉచ్చికాయలు వేసి పచ్చడి చేస్తాను. ఇవి తాళింపు చేస్తాను. పప్పు ఉంది సరే కానీ ఇప్పుడు ఒక చూడు, నువ్వు అల్లరి చేయు. తప్పుగా నీకు అల్లరి చేయొచ్చు అక్క, చెప్పు. చేయొచ్చునా? చేయలేదు. అశోక్ గుడ్ బాయ్ కాబట్టి చేయడు. పోతున్నాను. ఆ చేయి తీసి పట్టుకో. పట్టుకో, ఆ చెయ్యి కూడా పట్టుకో. నేను పట్టుకునే నేను ఇప్పుడు వలుసు 2 చేతులతోటి. ఇప్పుడు వలుసు. అబ్బో సూపర్ కన్నయ్య, సూపర్ సూపర్ కన్నయ్య, సూపర్. అట్లా వలిసేది కన్నయ్య. అయితే చిక్కుడుకాయలు రాయలసీమలో అయితే ఫేమస్. చిక్కుడుకాయలు పెడతారా? రాయలసీమలో ఎలా చేసుకుంటారంటే చిక్కుడుకాయ పులుసులాగా చేసుకుంటారు, తాళింపు చేసుకుంటారు, ఒట్టి తునకల కర్రీ అంటారు కదా, అందులో చిక్కుడుకాయలు వేసుకుంటారు. చాలా టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ, ఒట్టి తునకలు, చిక్కుడుకాయలు ఇవి చేసుకుంటే. ఇంకొక విషయం ఏంటంటే మటన్లో వేసి చేసుకుంటారు. ఇంకా చాలా రకాలుగా చేసుకో. రాలేదా నీకు? అయ్యో గట్టిగా ఉన్నాయా? ఓకే వేసానా? ఓకే, నేను వలిసేస్తా, నువ్వు పడిపోకుండా అలా చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలా చేస్తారు? ఎలా చేస్తే ఇష్టం? తీసేసానా లేదా కింద పెట్టానా? ఓకే ఓకే, అలా అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే చూడండి, కొంతమంది జాతకాలు చెబుతూ ఉంటారు, అయితే భయపెడుతూ ఉంటారు అన్నమాట. జాతకం అంటే వాళ్ళు లేనేటి తలుసుకుని భయపడే విధంగా ఉండకూడదు. వాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, యద్భావం తద్భవతి. మీరు ఏదైతే మనసులో మీ యొక్క
బ్రెయిన్లో దృఢంగా నాటుకుంటారో ఏ విషయాన్నైనా అదే జరుగుతుంది అన్నమాట. ఎవరైనా నీకు మంచి జరుగుతుంది అని చెప్పడం వల్ల అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట బ్రెయిన్. అప్పుడు మీకు మంచి జరుగుతుంది. అదే నెగిటివ్ థాట్స్ని నింపి నీకు ఏది చేసినా కలిసి రాదు అంటే మీకు అది ఆ బ్రెయిన్లో ఒక మూల ఉండిపోవడం వల్ల ఏ పని చేసినా కూడా మీరు తృప్తి పడలేరు. ప్లస్ జరుగుతుందో జరగదో అని మీకు ఒక అనుమానం అన్నమాట. తీసేసిన నాన్న ఒక అనుమానం అన్నమాట. అలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఎనర్జీ డిస్టర్బ్ అయిందంటే ఆ పనులు అవ్వవు అన్నమాట. అందుకనే మీరు స్వయంగా మిమ్మల్ని నమ్ముకోండి. ఏ జాతకాన్ని నమ్ముకోవద్దు, ఎవరు చెప్పింది వినొద్దు. స్వయంగా మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు దృఢంగా సంకల్పం చేసుకుంటే అన్నీ అవుతాయి అన్నమాట. ఇది ఎండిపోయింది నాన్న, నాటుకుందామా? ఇక్కడ ఉండి కింద మళ్ళీ తీసి పెడతాను, వేరే వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు నాటితే మళ్ళీ కాయలు వస్తాయి. నువ్వు ఇస్తావా? నువ్వు నాటుతావా? ఓకే. అశోకుడు చిక్కుడు చెట్లు నాటుతాడంట. మీకు కూడా కాయలు ఇస్తాడులేండి. కాయలు కాస్తాయి, మనమే తీసుకుంటాం. నీయా కాయలు? ఓకే సరే. నువ్వు నాటుకుంటే నువ్వే తీసుకుంటావా? ఎవరికి ఇవ్వవా? ఓకే నాన్న. అయితే అది లాజిక్ ఇక్కడ. మీరు ఏదైతే దృఢంగా ఉంటే అనుకుంటే అది అవుతుంది అనమాట. ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి మిమ్మల్ని మీరు ఫస్ట్ అభినందించుకోండి. మీ శక్తిని మీరు బయటికి తీయండి. ఓకేనా? మీ శక్తి ఎంత అనేది మీకు అర్థమవుతుంది. అయితే ఇలా ముందుకెళ్తే మీకు ఏదనుకుంటే అది అపజయం అనేది ఉండదన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు లేవంగానే హ్యాపీగా లేవండి, చిరాగ్గా లేవద్దు. ఆ రోజంతా చిరాగ్గానే ఉంటుంది ఇంకా. సరేనా? హ్యాపీగా లేవండి. మీకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా. మీరు బాధపడ్డారని చెప్పని అవేమి తొలగిపోయేది ఉండదు, సంతోషించారని జరిగిపోయేది ఉండదు. అది మనస్ఫూర్తిగా ఆ టైం వచ్చినప్పుడు అది జరిగిపోతుంది ఖచ్చితంగా. మీరు ఆపితే మాత్రం ఆగదు. ఓకేనా? అలాంటప్పుడు అనవసరంగా బాధపడడం వల్ల ప్రయోజనం ఏంటి? మీరు బాధపడతారు, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చూసి బాధపడతారు. అంతే కదా. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడిని అడుగుతారనమాట, ఎప్పుడు ఇంత ఆనందంగా ఉండడానికి ఏంటని. బలరాముడు అనుకుంటా, ఏంటి కృష్ణ ఎప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ ఇంత ఆనందంగా ఉంటావు, అది ఎలా సాధ్యం? నీలా ఉండడం నాకు రాదు అని అడుగుతాడనమాట. నువ్వు అంది నేను ఒలుస్తాను. నువ్వు అన్ని ఈ ఒక్కొక్కటి నేను ఒలుస్తా. సరే. అయితే కృష్ణుడు చెప్తాడు, అన్నిటికీ కూడా నా ఆనందానికి కారణం ప్రేమ. రాధ మీద ప్రేమ, తల్లిదండ్రి మీద ప్రేమ, సోదర ప్రేమ, అందరి మీద, ఏకంగా అందరి మీద ఉన్న ప్రేమ. నువ్వు ప్రేమతో ఉంటే అందరితో ఈ బాధ ఎంత నీకు, నాకు కూడా అందరిలాగా ఉంటావన్నయ్యా, నాకు కూడా అందరిలాగా ఉంటారు. అందరికి మించిన సమస్యలే ఉంటాయి, కానీ నేను ఎప్పటికీ తీసుకున్నా, నేను ఎప్పటికీ బాధపడను. నా చిరునవ్వుతోనే అన్నిటినీ అధిరోహించి వాటన్నిటిని మించి నేను వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్తాడనమాట. అంటే మీరు అందరి మీద ప్రేమగా ఉండడం వల్ల ఎలాంటి బాధలు ఉండిపోవు. ఆ సంగతి తెలుసు. మరి వృధా ప్రయాస ఎందుకు బాధపడతారు చెప్పండి? ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. భూమి మీద పుట్టిన వాళ్ళకి సమస్య లేని వాళ్ళని ఒక్కరిని చూపించండి నాకు. మనం చూడడానికి అనుకుంటాం అంతే. ఎదుటి వాళ్ళు వాళ్ళ సమస్యలు కనిపించవు, వాళ్ళు మాత్రమే కనిపిస్తారు మనకి. కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. మీరు ఆ సమస్యల కోసం ఆగిపోతారా? మీ లైఫ్ని ఆపేస్తున్నారా? లేదు. మీరు జీవితంతో పోరాడండి. ఎలా అంటే ప్రేమగా పోరాడండి. మీరు ఎప్పుడైతే
ప్రేమని పంచడం ప్రారంభిస్తారో మీకు అన్నీ కూడా అనుకూలంగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి మీద మనకు ద్వేషం వద్దు. ఏది కూడా ఇప్పుడు చెట్టుకు వేరుకి ఉన్న సంబంధం అన్నమాట, కర్మకి మనిషికి. మనిషి అనుకుంటాడు నేను ఏ కర్మ చేసినా కూడా సాగుతుందని. అలా సాగదు, సరేనా? అలా సాగదు. అది కూడా మీతోనే మిళితమై ఉంటుంది. మీరు చేసే ప్రతిదీ మిమ్మల్ని అంటుకుని ఉంటుంది. అది మీ ఎదుగుదలకి తోడ్పడుతుంది. అంటే ఆ ఏరు దృఢంగా బాగా ఉండిందంటే చెట్టు ఎదగడం చాలా చాలా సులభం అవుతుంది. అదేవిధంగా పురుగు తెలిసిందంటే చెట్టు అలాగే ఉంటుంది. లోపల ఎదుగుదల లేకుండా అది క్షీణించి క్షీణించి ఒకనాటికి అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది అనమాట. అది ఎంతగానో బాధపడి కూడా. అదేవిధంగా మీరు చేసే కర్మలు కూడా మిమ్మల్ని అంటుకుని ఉంటాయి. కాబట్టి ఎదుటి మనిషిని ఎవరిని బాధ పెట్టకండి. మీరు ఎందుకు వచ్చారో దాన్ని మాత్రం దానికోసం మీ యొక్క శక్తియుక్తుల్ని ప్రయోగించండి. ఇతరులని నాశనాని కోసం కాదు, ఓకేనా? ఇతరుల నాశనం కోసం మీరు పాటుపడవద్దు. ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయొద్దు. మీ ఎదుగుదల కోసం పాటుపడండి. మీరు ప్రపంచంలోనే ఎదిగి చూపిస్తారు, ఓకేనా? ఏది ఇంకేంటి విషయాలు? సరేనన్నా, మా కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. నాకు చాలా ఇష్టం. ఇలా ఉలవలతో మీరు ఆహారం, ఇప్పుడు కొంతమందికి కాల్షియం చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు నువ్వులు, ఉలవలు, బెల్లము ఇలాంటివి తీసుకోండి. మునగాకు ఇలాంటివి మీకు రక్తహీనత ఉన్నా కూడా పెరుగుతుంది. కాల్షియం తక్కువ ఉన్నా కూడా అది అడ్జస్ట్ అవుతుంది, ఓకేనా? ఇంకొంతమంది గురించి చెప్పాలి. అవన్నీ కూడా పొద్దుపోని మాటలు, కానీ కొంచెం తెలుసుకుంటే అందరూ ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశమే తప్ప ఎవరిని కించపరచడానికో లేదంటే నేను పెద్ద తోపునని చెప్పడానికో కాదు. కానీ అందరూ ఆనందంగా ఉండాలి, అందరినీ ఆనందంగా ఉంచాలి. అంటే ఆనందంగా ఉంచకపోయినా పర్వాలేదు మనం, కానీ ఎదుటి మనిషి బాధకైతే మనం కారణం కాకూడదు. అది ఉన్నా చాలు, ఓకేనా? ఎదుటి మనిషిని బాధ పెట్టినంత మాత్రాన్నే హత్య చేసినంత పాపం అంటుకుంటుందంట, భగవద్గీతలో చెప్తారు. అంటే తను బాధపడడం వల్ల తనని హత్య చేసినంత పాపం అంటుకుంటుందంట మనుషులకి. కాబట్టి ఎవరిని బాధ పెట్టద్దు. నువ్వు వస్తావా? వలుసు నేను వలసనే కదా చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే తమిళనాడు ఎలా పెడుతూ ఉంటారంటే జాతకాల గురించి కానీ పాపం ముందే వాళ్ళు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. అది వీక్నెస్ పాయింట్గా తీసుకుని ఆ పైన ఏం పెడతారంటే ఇది చేయండి, అది చేయండి, అది చేయండి కాదు, మీరు ఇలా మీకు అసలు దెబ్బ పడుతుంది, మీకు హడలిపోతారు, మీరు నెక్స్ట్ జరగబోయేది ఇదే, ఎవరు ఆపలేరు, ఇవన్నీ భయపెట్టేస్తూ ఉంటారు కొంతమంది. అలా భయపెట్టద్దు. జాతకం ఎలా ఉన్నప్పటికీ మీరు వాళ్ళని ప్రోత్సహించవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి మీరు ఎదుటి మనుషులకి ఆనందాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా నమస్కరించి మరీ చెబుతున్నాను. ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నింపండి. ఆ ధైర్యమే వాళ్ళ విజయానికి కారణమవుతుంది. ఏదన్నా చిన్న చిన్న రెమెడీస్ అందులో లోపల మీరు ఎలాంటి రెమెడీస్ అయినా పెట్టారు కానీ చెప్పారు కానీ పైకి మాత్రం వాళ్ళు చూడంగానే ఒక హ్యాపీనెస్, అంటే చూడంగానే భయపడిపోతే బ్రెయిన్లో ఒక భయం లాగా అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఇంకా అంతా భయం 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 లాగే. ఆ భయం అనేది ఎనర్జీని ఆపేసి వీళ్ళు ఎదుగుదల ఆగిపోవడానికి కూడా కారణమవుతుంది. పైన మీరు తమిళనాడు హ్యాపీగా సంతోషంగా అది చూడంగానే ఆనందపడే విధంగా పెట్టండి. మీకు వ్యూవర్స్ కూడా పెరుగుతారు. లోపల ఉన్న విషయాన్ని చెప్పండి, చాలా బాగుంటుంది. లోపల చాలా బాగా చెప్తారు కానీ పైకి మాత్రం చూసి భయపడి హడలిపోయేట్టుగా పెడతారు కొంతమంది తమిళనాడు.
అలాంటి వాళ్ళకి అనమాట. ఓకేనా? అందరినీ ఆనందంగా ఉంచుదాం, మనం కూడా ఆనందంగా ఉందాం అందరితో పాటు. ఓకేనా? తప్ప నేను చెప్పింది తప్ప మీరే చెప్పండి. ఇలా ప్రతి ఒక్కరిని కూడా మనం అంత సహాయంగా మనం ఎందుకు బో పెట్టేదాన్ని ముద్దు పెట్టినావా? ఈరోజు మన కూర ఏంది? ఈరోజు మన కూర మియావ్. ఏం చేస్తున్నావు మియావ్? పాలు తాగుతుంది మియావా? నువ్వు తాగవా? నువ్వు తాగవా? ఏదో టవల్ ఆడేసినానబ్బా మూతి తుడవడానికి. నీ డ్రెస్ సూపర్గా ఉంది నాన్న. ఎవరు తెచ్చినారు? మమ్మీ. లడ్డు కొడుకు అశోక్ చక్రవర్తి. నిన్నేమేమి సినిమాలు చూసినావు? నిన్నేమేమి సినిమాలు చూసినావు? సరే, ఏమేమి సినిమాలు? భైరవ బొమ్మ చూసినావా? బాబు బొమ్మ కూడా చూసినావా? ఇంకా బోధినేది కూడా చూసినావా? ఇంకా 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 ఏం చూసినావు? ఇంకా ఏం చూసినావు? నువ్వన్నీ ఎత్తేది అబ్యా గిబ్యా అనేది కదా. చక్రవర్తి, అశోక్ చక్రవర్తి. బంగారం నోట్లో జిప్పుచ్చుకపోతుంది బంగారం. టవలాడేసినాను. ఆడబెట్టానా? నువ్వు వేసినావా? ఇసిరేసినావా? ఆడబెట్టినావా నువ్వు? అయితే కానీ నీకు ఏమేమంటే ఇష్టమో చెప్పు. అక్కడికి నీకు ఏమేమంటే ఇష్టం చెప్పు. మీ అవంటే ఇష్టం. ఇంకా చికెనా? సరే, చికెన్ అంటే ఇష్టం. ఇంకా ఇంకా నాకు అంటే ఇష్టం. అమ్మా, ఇంకేమంటే ఇష్టం? బాబు అంటే ఇష్టం. ఓకే, మళ్ళీ కూర్చో. ఓకే ఓకే కన్నయ్య, సూపర్ కన్నయ్య. నువ్వు ఉలుస్తావా? సరే, ఉలుస్తాబ్బా. కాదు, సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ఇష్టం నీకు? ఏ సినిమా ఇష్టం? ఏంది? భైరవనా? పాప ఉండేదా? ఇదేంటబ్బా, పాలు తగ్గేదా? నాగబాలా? ఓకే ఓకే ఓకే. దాని పేరు మళ్ళీ చెప్పు. ఏం పేరు? నాగబాల. చెప్పు. నాగా. నువ్వు తుంచునానా? వలసాలి కదా నువ్వు పని చేసేయాలి కదా మమ్మీకి. మమ్మీ చేసుకోలేదు కదా. అవన్నీ నాటేదానికి ఎవరికన్నా ఇద్దాము. ఏంటి నాటి? నువ్వే నాటుకుంటావా? ఓకే ఓకే, నువ్వే నాటుకుందో లేబా. అన్నీ తీసి ఎత్తి పెడతా, పక్కనేసేసాను కింద. నువ్వు ఏడ నాటుతావు? నువ్వు ఏండ నాటుతావా? బయట నాటుతావా? బుట్ట దాంట్లో నాటుతావా? చిన్న కుండలో? ఓకే ఓకే. ఇష్టమా నీకు చెట్లు అంటే? కాయలంటే? ఇవా కాయలు?
అమ్మో ఏంది నేది ఏంది నేది కాయలున్నాయా ఓకే మనం యోగా చేసుకున్నావా మన ఇద్దరం నేను చేస్తా నేను చేసింది నువ్వు చెయ్యి సరే 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 కానీ ఇప్పుడు చూడు ఓ విషయం చెప్తాను నువ్వు ఆనుకో చెప్తా అమ్మాయి కాదు కాదు ఓంకారం పలక పలక నేను పలుకుతాను చూడు ఏంది నీకు అంత కారికి వస్తుంది నేను పోయి టవల్ ఎక్కుతున్నా బైకా బైక్ ఉండదు కానీ ఒక విషయం చెప్పా నువ్వు చెప్పా చెప్పా ఓం చెప్పా ఓ చెప్పా కన్నయ్య అశోక్ కన్నయ్య సరే కానీ అయితే ఒక పాట చెప్పు నాకు మంచి పాట నీకు ఇష్టమైన పాట నాకు ఒక మంచి పాట చెప్పు కుక్కలా ఎప్పుడు వచ్చినాయి రాత్రి వచ్చిందా మియావు నువ్వు వచ్చిందా కుక్క అయ్యయ్యో ఏమ్మా ఎందుకు కలిసినావు మియావుని మియావు అశోక్ది కదా నువ్వు కరచకూడదు కదా బువ్వా నీకు ఆకలి అవుతుందా అవుతుంది ఆకలి నాకు ఉండదు కానీ నీకు బువ్వ ఆకలి అవుతుందా బొమ్మ బొమ్మకు కూడా ఆకలి అవుతుందమ్మా మియావు కూడా ఆకలి అమ్మా సరే బువ్వ పెడదాము అప్పుడు పిలిచి నువ్వు పెడతావా నేను పెట్టద్దా నువ్వే పెట్టద్దా నువ్వు చాలా మంచోడు నాన్న ఈరోజు కూతురికి ఏం పెడతావు ఈరోజు కూతురికి ఏం పెడతావు అప్పులు పెడతావా ఏమేమో ఈరోజు ఏమేమి పెడతావు చెప్పు నేను తినలేదు నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా చెప్పు ఏది ఇంకేది బొమ్మ సరే కానీ ఒక అమ్మ పాట పాడు ఒకటి అంతేనా అది ఒక్కటేనా ఇంకొక పాట పాడు ఇంకొక పాట ఇంకొక పాట పాడతాను కన్నయ్య ఇంకొక పాట పాడు చక్రవర్తి ఇంకొక పాట పాడు ఓకే అశోక్ చక్రవర్తి ఎవరబ్బా అశోక్ చక్రవర్తి ఎవరు నేను మర్చిపోయినానే ఎవరు అశోక్ చక్రవర్తి పెద్దోడు ఎవరబ్బా నాగు నాగు తెలుసుద్దా నాగుని నిద్రపోతున్నాడా
ఇప్పుడు నిద్రపోతారా ఎవరన్నా? ఇప్పుడు నిద్రపోతారా? నాకు లేపొద్దా? నిద్రపోతున్నాడా? లేపొద్దా? ఏ నీకు అంత ఇష్టం నీ తమ్ముడు అంటే? సరే అబ్బా, నీకు నీ తమ్ముళ్ళు అంటే ఇష్టమేలే అబ్బా. అన్న అంటే కరెక్ట్గా నీలాగా ఉండాలని చెప్తావు పెద్దోడని. ఎంత ఇష్టమో తమ్ముళ్ళు అంటే. నీకు ఎందుకు గారుతా ఉండదు తమ్ముడు? లడ్డు కొడుకు తమ్ముడు అంటున్నా నేను. ఈరోజు ఎక్కువ కాస్తామండి. ఏంది పడేది? పడేసినావా? సరే సరేనండి. అయ్యో రామా, వస్తున్నాను అయిపో. కుక్క పిల్లిని ఏమనగా అశోక్ పిల్లిని కాదు నన్ను. ఒక మంచి పాట పాడు, మంచి పాట పాడు, బోబు పాట పాడు, బోబు పాట పాడు, బోబు పాట, బోబు పాట పాడు, బోబు పాట. బంగారు కోడి పెట్ట వచ్చిందండి. ఏ పాప ఏ పాప ఏ పాప పెడతా కానీ నువ్వు పాట పడితే పెడతా. పాట పాడు, పాడు పాట. సరే కుక్కురుకు అనే పాట పాడు. ఎవరు కోడివి? నీదేరా? నీ కూడా? నీ కూడా? ఎవరి కోడివి? రాజు కోడిని. సరే నీ కోడి అబ్బా. అశోక్ కోడిని. ఎందుకు వచ్చినావు? బోబు రా, బోధిందురా, మియా బోధిందురా. ఏడ గారుతుంది? మిండి పోసుకున్నావు? మిండి గారుతుందా? లే సరే. ఏంది మంచి పాటలు బాగా పాడతావు నువ్వు. ఏదో పాట పాడతావులా నువ్వా? గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పాడతావు కదా. అడగేసి నేను తీసుకుంటా. ఓకే నాన్న. అశోక్ చక్రవర్తి. అశోక్ చక్రవర్తి ఎవరంటే ఇష్టము? చిన్న అంటేనా, మమ్మీ అంటేనా, నాగు అంటేనా? కాదు, ఇప్పుడు మనం అడిగి పోవాలనుకున్నాం కదా. ఎక్కడికి? ఆవుల దగ్గరికి కదా, గోశాలకి. గోశాలకు పోదాం అనుకున్నాం కదా. మరి ఎప్పుడు పోదాం? సాయంత్రమా? సాయంత్రం పోదామా? అమ్మకి ఏమేమి పనులు చేపిస్తావు నువ్వు? ఏమేమి పనులు చేపిస్తావు? అబ్బో చెయ్యి నొప్పి నాన్న. నాకు చెయ్యి కాయలు ఒలిసి ఒలిసి నొప్పి వచ్చి నాన్న. అబ్బా అమ్మా నా లడ్డు కొడుకు అబ్బా చెయ్యి ఒత్తినాడబ్బా, చెయ్యి ఒత్తినాడబ్బా. నా నొప్పి పోయింది. నా కన్నయ్య, నా కన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం అబ్బా. నాకు అశోక్ కన్నయ్య బోధనిపించాడా? అశోక్ కన్నయ్య కన్నయ్య సరే లడ్డు కొడుకు ఒక మాట చెప్పానా? ఇప్పుడు తాత ఏ తాత? గడ్డం తాత. ఇంకెవరు?
బాలాజీ మామ, మహేష్ మామ, ఇంకే మామ, బొమ్మలో ఉండే మామ రామ్ చరణా, పవన్ కళ్యాణా? ఓహో, పవన్ కళ్యాణ్ మామ, రామ్ చరణ్ మామ. ఆహా, నీకు వాళ్ళేనా మామలో? ఓకే ఓకే. మీ మామను చూడాలా నువ్వు? అందుకని బొమ్మ పెట్టాలా నేను? అంత ఇష్టమా మామ వాళ్ళు అంటే నీకు? చాలా సరే, చాలా ఇష్టమా మా వాళ్ళు అంటే నీకు? చాలా ఇష్టమా? బాబు రా బాబు. పెడతానన్నా, రా బాబు రా. బైక్ లో పదమా? మామ దగ్గరికి పోవాలా? ఏమిట్లో బైక్ లోనా, ఆటోలోనా? మామూలు చాలా దూరంలో ఉంటారు, ఆటోలో పోలేము. బైక్ లో పోదామా? మరి తోలేదు ఎవరు? బస్సులో పోదామా? ట్రైన్లోనా? ఆటోలోనా? కార్లోనా? సరే, ఇప్పుడు ఏంది నేను చెప్పేది నీకు ఇంతకు ముందు? మామ నీయో లోపల ఉంది నాన్న, నీయో లోపల ఉంది. అశోకుడు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? అశోక్ చక్రవర్తి మగధ సామ్రాజ్యానికి రాజు అశోక్ చక్రవర్తి అన్నమాట. అబ్బో, సూపర్ నాన్న, సూపర్ కన్నయ్య. అశోక్ చక్రవర్తి. కాయ చూస్తూరా మియావు, పోలుస్తున్నాం మేము. అశోక్ అన్నా నేను, నువ్వు చూద్దురా మియావు. మరి బొమ్మ అమ్మ చిక్కుడుకాయలు ఒలిసి అశోకుడికి పాపం గస ఆయాసం వచ్చేసిందబ్బా. అద్యా పోయిందా? పోయింది. అబ్బాయిందా? ఒలిచి అబ్బాయిందా నీకు చెయ్యి? వస్తున్నానన్న అంటే అశోకుడు నాకు చేయి నొప్పి వచ్చింది, కాయలు ఒలిసి అన్ని వస్తామని చెప్పాను కదా, వస్తాడు కదా, నేను చెప్పలేదు వస్తామని. అందుకని తనకు కాయలు ఒలిసి చేయి నొప్పి వచ్చిందంట, వత్తమంటున్నాడు అనమాట. బొమ్మ ఏది అశోక్ ఇది తిడతాడు మిమ్మల్ని. అశోక్ మీ ఆవుల్ని, అశోక్ బొమ్మల్ని తీసుకున్నారంటే కొడతాడు. అశోక్ చక్రవర్తి ఏమనుకుంటున్నారు మీరు? కుక్క ఆవా మొగసుకోవా? ఇంకే అవ్వా?
ఇంకేమబ్బా మా అమ్మ సినిమాలోనా? అమ్మో మోటార్ ఆపేసినారు. అమ్మో మోటార్ ఆపేసినారు. ఓయ్ శబ్దం చేయకండి, మా అశోక్కి శబ్దం వస్తుంది. నడుము నొప్పి మియావ్. బొమ్మ ఏం బొమ్మ? ఒక్క బొమ్మ. ఎక్కడికి పోదాం? నీళ్ళ దగ్గర పోదామా? ఏరు దగ్గర. ఇంకేందబ్బా? నీళ్ళు దగ్గర పోదామా? కుళాయి తిప్పాలి నువ్వు. ఓహో నీళ్లు పడతావా? ఓకే ఓకే, నువ్వు మంచోడు నాన్న. మరి అమ్మకు బట్టలు ఉతికివా? ఉతికిచ్చావా? వచ్చదా నీకు బట్టలు ఉతకడానికి? వచ్చదా? మరి వంట బో చేసేది బో కూడా చేస్తావా? మరి కూరలు కూడా చేస్తావా? అబ్బో లడ్డు బంగారం, నీకు అన్నీ వచ్చా? కాదు, ఇప్పుడు కూరలు ఏమేమి కూరలు చేస్తావు నువ్వు? బువ్వా, ఇంకా బువ్వా, పప్పు, చికెను, రసము, పచ్చడి, ఇంకా బొమ్మ. ఇంకా ఏం చేస్తావు కన్నయ్య? ఇప్పుడు అయిపోయినాయి. అబ్బా చెయ్యి నొప్పి నాన్న. ఆహా నొప్పి వచ్చింది నాన్న. చెయ్యి ఒత్తుతావా? అమ్మా అబ్బా పోయిందా? చెయ్యి నొప్పి పోయిందా? చెయ్యి నొప్పి పోయిందా అమ్మ? నా లడ్డు, నా బంగారు, నా నాన్న, నా కన్న, నా కన్న, నా కన్న, నా కన్నయ్య ముద్దు పెట్టినాడు. నాకు చెయ్యి నొప్పి పోయింది, అన్నీ పోయినాయి. అబ్బా అందరికి బాయ్ చెప్పు. బాయ్ అందరికి, బాయ్. కొడదాంలే కానీ తలనొప్పి ఎందుకప్పా? ఎందుకో తలనొప్పి వస్తా ఉంది. తలనొప్పి నాన్న కన్నయ్య. నీ బొమ్మ కానీ నేను ఎవరు మమ్మీ? ఎవరు మమ్మీ? నేను అవి గాజులు. నువ్వెవరు మమ్మీ? వాడికి చెప్పడం ఇష్టం లేదనుకోండి, అట్లా మాట మార్చేస్తాడు అనమాట. అవి గాజులు నాన్న. కాదు నాకు అశోక్, నేను ఎవరు మమ్మీ? నేను నీ మమ్మీ. నీ మమ్మీ అని. ఓకే ఓకే ఓకే, నీ మమ్మీనా నేను? ఓకే నాన్న చక్రవర్తి. సరే చక్రవర్తి, నేను పోయి కాయలు తాలింపు చేసుకొని బో తీసుకొని ఎత్తుకొని వస్తా. కూర్చో చెప్తా. ఇట్లా అట్ట కూర్చో చెప్తా కొంచెం. ఉండు.